చక్కటి అభినయంతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించిన కుమారి చొదరవాడ శ్రీదా వరాళికి నా అభినందనలు, శుభాశీస్సులు. ముందుగా అమ్మా, నీకు ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి అవార్డులు అలాగే ప్రశంసలు రావాలని, నువ్వు నృత్య కృషివరులాగా కష్టపడి మరింతగా శ్రమించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. కుమార్తెను చదువుతో పాటు భారతీయ ప్రాచీన కళ్ళ వైపు ప్రోత్సహిస్తున్న కుమారి శ్రీదా తల్లిదండ్రులు శ్రీమతి చదరవాడ శారద గారు, అలాగే డాక్టర్ చదరవాడ రాజగోపాలరావు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. శాస్త్రీయ నృత్య సంగీతాలు ఏతున్నాయో ఈ ప్రపంచానికి భారతదేశం వచ్చిన విలువైన కానుకలు. విశృంఖల వినాశకర పాశ్చాత్య సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థితుల్లో భారతీయ సాంస్కృతిక రూపాలను తిరిగి మళ్ళా యావత్ ప్రపంచానికి అందుబాటులో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. మన సంగీత నృత్య సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు కుమారి శ్రీధర్ లాంటి యువతరం ముందుకు రావడం, తల్లిదండ్రులు ప్రోత్సహించడం ఇది శుభ పరిణామం. అందరు తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో తమ పిల్లలను ప్రోత్సహించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. కూచిపూడిలోనే నవరసాలు పండించి మిమ్మల్ని ఏదో లోకాల్లోకి తీసుకెళ్ళినటువంటి ఆ నాట్య భంగిమ మన గడ్డ మీద పుట్టడం, ప్రాచీన కాలంలో పుట్టినటువంటి ఆ కళని ఎంతోమంది దాన్ని పోషించుకుంటూ అది క్షీణ దశలో ఉన్నా దాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టకూడదు. తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి కళ ప్రపంచవ్యాప్తం కావాలని చెప్పి మన బిడ్డలు ఎంతోమంది మన దగ్గర ప్రాక్టీస్ చేసినట్టు నాకు పెద్ద కనపడదు, కానీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఈ కళకున్నటువంటి ఆదరణ, ఈ కళకున్నటువంటి ప్రేమ అభిమానాలు నాకు బయట దేశాల్లోనే ఎక్కువ కనపడతా ఉంది.